అందరికీ నమస్కారం అండి. ఒక తల్లి తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు కేవలం బుక్స్ మాత్రమే పంపించడం లేదు, ఆ తల్లి యొక్క కలల్ని కూడా స్కూల్కి పంపిస్తుంది. ఒక తండ్రి కష్టపడి రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు చదువుతున్న ముఖం చూసి ఆ కష్టాన్నంతా మర్చిపోతాడు. ఎందుకంటే ఆ చదువులో ఆ పిల్లల భవిష్యత్తు ఉంది. ఆ తల్లి కలలు, ఆ తండ్రి కష్టం, స్టేజ్ మీద ఒకరోజు నిలబడే అవకాశం. ఇది ఒక సాధారణ రోజు కాదు, ఇది ఒక ఫంక్షన్ కాదు, ఇది మన పిల్లల జర్నీ సెలబ్రేషన్. ఈ అద్భుతమైన వేడుక ఈ నెల ఏప్రిల్ 18న విజ్ఞాన్ మహోత్సవ్గా మన ముందుకు వస్తుంది. నేను డాక్టర్ ఎం అమ్మిరెడ్డి, విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ అకాడమిక్ డైరెక్టర్గా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. విజ్ఞాన్లో ప్రతిరోజు మీ పిల్లలు అభివృద్ధి ఒక మెట్టు ముందుకు వెళుతుంది. ఇది మీ కళ్ళ ముందు ఏప్రిల్ 18న అన్ఫోల్డ్ అవుతుంది. మీ పిల్లలు కాన్ఫిడెన్స్తో స్టేజ్ మీద చేసే కల్చరల్ యాక్టివిటీ చూసి మీరు ఆనందించాలి. ఈ ఒక్క మూమెంట్ కోసం మన విజ్ఞాన్ టీచర్స్ ఎంతో కష్టపడ్డారు. అందుకే మన విజ్ఞాన్ మహోత్సవకి విజ్ఞాన్ కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషుల్ని, మిత్రుల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ మహోత్సవ సభకు ముఖ్య అతిథులుగా మండపేట నియోజకవర్గపు ఎమ్మెల్యే పెద్దలు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, అనపత్తి ఎమ్మెల్యే పెద్దలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై ఐఆర్ఎస్ రామ్జీ గారు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తలారి వాసు గారు మరియు ఇతర ప్రత్యేకమైన వ్యక్తులు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు మన పిల్లలకు చాలా ప్రేరణగా, మోటివేషన్గా ఉంటాయి. మీరు మీ పిల్లల్ని మాకు అప్పగించారు. ఇది మా మీద మీకున్న ట్రస్ట్. ఆ ట్రస్ట్కి రిటర్న్గా మేము ఇవ్వగలిగేది మీ పిల్లలకి బంగారు భవిష్యత్. ఇది మా ప్రామిస్, ఇది మా కమిట్మెంట్. రండి, మీ పిల్లల జీవితంలో గుర్తుండిపోయే ఈ మధుర క్షణాలను కలిపి సెలబ్రేట్ చేద్దాం. ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక అనుభవం. మీ గురించి విజ్ఞాన్ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది.